అంతులెరగని అమ్మ ప్రేమ ఓ అద్భుతమైతే ఆ అనుభూతికి మూల కారణం ఆడతనం. ఆకాశంలో చుక్కలన్నీ ఒక్కచోటకి చేర్చగలిగిన ఈ అనంత విశ్వాన్ని సృష్టించిన ఆ ఆదిశక్తి వెలుతురు ముందు చిన్నబోవాల్సిందే. చిరునవ్వులు పూయించే చిన్నారులైన వారి చిట్టి పాదాలని మొదట మోపేది, వారిని మోసేది ఓ తల్లి హృదయమే. కానీ ఇప్పటికీ రాత్రి 8 దాటింది, ఇంకా ఇంటికి రాలేదు. ఎంత నైట్ డ్యూటీ అయితే మాత్రం ఆడపిల్లల అర్ధరాత్రులు బయట తిరగడం మన ఇంటావంటే ఉందా? అబ్బాయిలతో మాట్లాడుకు, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండొచ్చు అంటే అసలు వినవే. నువ్వు అని అన్నా అనుకున్నా కూడా అమ్మో అనుకునే వాళ్ళు మన చుట్టూనే ఉంటారు. మనమందరం ఒక సొసైటీలో ఉన్నాం, నువ్వు ఒక్కదానివే లేదు ఇక్కడ. మేము పోయాక నీకు ఇష్టం వచ్చిన టూర్. అమ్మా, ఇది కూడా ఇష్యూ చేయాలా? ఫస్ట్ టైం నా కెరీర్ వైపు ఒక అడుగు తీసుకుందాం అనుకుంటున్నాను. 6 దాటితే బయట ఉండకూడదని కుదరదు. నా కెరియర్ ఇంతే. ఈ సొసైటీ పరువు మనకు అన్నం పెట్టవమ్మా. మీరు పోయాక వచ్చే వాళ్ళ మాటనే వినాలి, అంతేగా. నో, ఇది రియాలిటీ కాదు. ఒక అమ్మాయి ఇలా మాట్లాడదు. నిజంగా ఇలా క్వశ్చన్ చేసిన రోజే కదా మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అలా క్వశ్చన్ చేసిన రోజే ప్రాబ్లమ్స్ మొదలవుతాయేమో. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ నన్ ఆఫ్ యూర్ బిజినెస్. అయినా ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిని బ్లేమ్ చేసేవాళ్ళని. మీరు రాసినట్టు ప్రశ్నిస్తే ప్రతి సమస్యకి మొదటి సమాధానం దగ్గర సొల్యూషన్ దొరుకుతుంది. ఆర్గ్యుమెంట్స్ అనేవి అగ్గిలో ఆజ్యం పోస్తాయి, కానీ దాన్ని చల్లార్చే చల్లిమట్టుగా ఎప్పటికీ మార్చలేవు. ట్రై టు యాక్సెప్ట్ ది రియాలిటీ. అంటే అమ్మాయిలు గడప దాటకూడదని నీ క్లెయిమ్? వస్తారండి పెద్ద హోల్ జనరేషన్ యువత. నారీ శక్తి గడపే దాటకూడదు అనుకుంటే సృష్టిలో సాంకేతిక ప్రతి సృష్టి చేసిన మేరీ క్యూరీ గారు, అసామాన్య మానసిక వికసిత్వం రగిలించిన సరోజినీ నాయుడు గారు, సావిత్రిబాయి ఫూలే గారు, గాన ప్రతిభకు అద్దంలా వ్యవహరించిన లతా మంగేష్కర్ గారు, మన దేశంపై విరుచుకుపడ్డ పరాయి పరదేశీయుల్ని 2 ముక్కలు చేసిన ఇందిరా గాంధీ గారు, ధర్మం కోసం తన బిడ్డ కోసం పోరాటం చేసిన ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారు. చరిత్ర పుస్తకాల్లో కనీసం నిన్ను పలకరించే వాళ్ళు కూడా కాదు. ఇది కారణం లేకుండా ఎప్పుడైనా తిట్టామా నిన్ను? ఇంకా ఇంటికి రాలేదు. అబ్బాయిలతో మాట్లాడుకు, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండొచ్చు అంటే అసలు వినవే. ఇది సొసైటీ అమ్మా, ఇక్కడ నువ్వు ఒక్కదానివే లేవు. నేను కావాలంటే మేము పోయాక నీకు ఇష్టం వచ్చిన టూరేకు. ఆల్టర్డ్ విషన్, నీ పర్స్పెక్టివ్కి ఒక క్లారిటీ లేనప్పుడే నీ లైఫ్లో ఒక పార్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇలాంటి ఒక ప్రాబ్లం వస్తే ట్రై టు ఆన్సర్ ఇన్ డిఫరెంట్ వే. మహేశ్వరికి ఎంతో ఇష్టమైన బిలవదళాల్లో 3 లీఫ్లెట్స్ క్రియేషన్, ప్రిజర్వెన్స్ అండ్ డిస్ట్రక్షన్కి సింబల్ అంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ చాయిస్ టు డిసైడ్ యువర్ పాత్. నన్ను అడిగితే త్రిదళం సింబలైజెస్ ఉమెన్. నా ఉద్దేశం మాత్రమే. ఓకే, బాధ ఉన్నప్పుడే భావం బయటకు వస్తుంది, కానీ ఆలోచన అభ్యుదయం వైపు మలచిన నాడు ఆకాశాన్ని అధిరోహించే శక్తి నీదవుతుంది. అమ్మా, ఈరోజు నేను ఇక్కడ ఓవర్ నైట్ ఉన్నందుకు నన్ను తిట్టొచ్చు, నాకేమవుతుందో అని నీకు బెంగుండొచ్చు. అయినా అదంతా నీకు నా మీద ఉన్న ప్రేమే కదా. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. నేను ఒక గ్రూప్కి లీడర్గా, ఒక క్లబ్కి కోఆర్డినేటర్గా ఉన్న రోజే డిసైడ్ అయ్యాను. నాకు ఒక్క చిన్న ఫ్రీడమ్ ఇచ్చి చూడండి. విచ్చలవిడితనంతో కాదు, విచక్షణీయంగా వ్యవహరిస్తాను. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఒక రెస్పాన్సిబుల్ స్పోర్ట్స్ ఉమెన్గా ఏదో ఒక రోజు మిమ్మల్ని గర్వించేలా చేస్తాను. కరెక్టే. ఇలా చేస్తే సొసైటీ మారుతుందో లేదో తెలియదు, కానీ అలా కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. థ్యాంక్ యూ. ఈనేడి ఇదేంటి?